పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ నెల 2న మహిళా ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహంగా ఉంది, నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి కత్తితో బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. అత్యాచారం చేసిన తర్వాత తనను తీవ్రంగా గాయపరిచినట్టు కూడా చెప్పింది బాధితురాలు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంను రంగంలోకి దించారు. బాధిత మహిళ ఇంట్లో ఆధారాలు సేకరించారు. దీంతో పాటు ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. బాధిత మహిళ చెప్పిన సమయంలో ఆ వీధిలోకి ఎవరెవరు వచ్చారో గమనించారు. మహిళ చెప్పిన సమయంలో ఓ యువకుడు వచ్చినట్టు గుర్తించారు. కానీ బాధితురాలు తనపై 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళతో పాటు సీసీ ఫుటేజ్లో కనిపించిన యువకుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడింది సీసీ ఫుటేజ్లో ఉంది ఒక్కరే అని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఆ యువకుడు కొంతకాలంగా మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆమెపై అనుమానంతో యువకుడు దారుణంగా ప్రవర్తించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని రహస్య ప్రాంతంలో విచారించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామారావు, పల్నాడు జిల్లా మాచర్లో సంచలనం సృష్టించిన మహిళా ఉద్యోగిపై అత్యాచారం ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టారు. ఎందుకంటే పట్టపగలే దాహంగా ఉంది, మంచినీళ్లు కావాలంటూ వచ్చు తనపై కత్తి చూపెట్టి అత్యాచారం చేపట్టారని ఏదైతే మహిళా ఉద్యోగి పోలీసులకి ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కూడా ఏం జరుగుతుందనేది కూడా పోలీసు అధికారులను తెలుసుకోవడం జరిగింది, విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బాధిత మహిళ చెప్పినటువంటి ఆధారాలు ఏదైతే పోలికలు ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగనే సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. అయితే మహిళ చెప్పిన దానికి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజ్ లో దానికి సింక్ అవ్వడానికి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ మహిళ ఆ షాక్ లో ఉండటంతో ఏమైనా తప్పుగా చెప్పిందేమోనని పోలీసులు కూడా మొదట భావించినటువంటి పరిస్థితి. అయితే ఆమె కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత పోలీసులు మళ్లీ మరొకసారి ఏదైతే సీసీ ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళపై ఎప్పుడైతే అత్యాచారం జరిగిందని చెప్పిన సమయం ఉందో ఆ సమయంలో ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే వచ్చారనే దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో ఒక యువకుడి గుర్తించడం జరిగింది. ఆ యువకుడు ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే అతన్ని ఆ ఫోటో చూపెట్టి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి యువకుడి ఫోటో చూపెట్టినప్పటికీ కూడా ఇతను అవునా కాదా అనేది తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు బాధిత మహిళ చెప్పినటువంటి సమయంలో వచ్చిన వ్యక్తి ఆ యువకుడు ఒక్కడేనని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ విషయం బయటపడింది. అయితే దీన్నైతే పోలీసులు కావచ్చు ఎవరు పూర్తిగా సమాచారం బయటకు చెప్పట్లేదు. అయితే ప్రాథమికంగా మాత్రం ఆ యువకుడే దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి మరింత దర్యాప్తు చేస్తే గానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ యువకుడికి ఆ మహిళతో కొంతకాలంగా పరిచయం ఉంది. సో ఆమెపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళను కూడా విచారిస్తే ఇంకా మరికొంత పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అత్యాచార ఘటనకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు చెప్పినటువంటి సమాచారాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మహిళపై అత్యాచారం ఘటన ఈ విషయంలో సంతపడకూడదని కూడా పోలీసులు ముందుగానే నిర్ణయించినటువంటి పరిస్థితి. అందుకనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలు బయటికి ఏదైతే కీలక ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే ఈ ఘటనకు సంబంధించి చెప్పాలని కూడా పోలీసులు భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా మరింతగా ఇప్పుడు ఉన్నటువంటి అనుమానాలని బలపరిచే ఆధారాలు సేకరించే పనిలో అయితే మాత్రం పోలీసులు పడ్డారు. దీనికి సంబంధించి మరింత లోతుగా విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధారాలు లభించిన తర్వాత ఈ అత్యాచార ఘటనకు సంబంధించి మీడియాకు కూడా చెప్తామని చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రామారావు.